ఏదైనా ఒక సెషన్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు దాని ముందున్న 2 సెషన్స్ డేటా అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ యొక్క అవుట్పుట్ నేను చూడాలి అనుకుంటే దాని ముందున్న 2 సెషన్స్, ఇది ఫస్ట్ సెషన్, ఇది సెకండ్ సెషన్, ఈ 2 సెషన్స్ యొక్క డేటా అనేది నాకు కావాలి. ముందుగా మనం రిగ్రెషన్ ట్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 వీక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ వీక్ అనుకుంటే దాని ముందున్న ఫస్ట్ వీక్ ఇది, దాని ముందున్న సెకండ్ వీక్ ఇది. ఈ 2 వీక్స్ లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేయాలి, కరెంట్ వీక్ లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లూ కలర్ ఎక్కువ ఉందా రెడ్ కలర్ ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను బాటమ్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెండోసారి క్లిక్ చేసి సెంటర్ లో మూడోసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదన్నా మనకు కొంచెం ఇలా ఎర్రర్ అనిపిస్తే మనం ఈ డాట్ ని పట్టుకుని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ డిలీట్ చేసి డ్రా చేయాల్సిన అవసరం లేదు. మౌస్ ని ఆ బోల్డ్ లైన్ మీద పెడితే డాట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి డిలీట్ కొడితే మనకి ట్రెండ్ విత్ గోల్డెన్ రేషియో అనేది వస్తుంది. రిగ్రెషన్ ట్రెండ్ యొక్క గొప్పతనం ఏంటంటే మన మైండ్ సెట్ తగ్గట్టుగా అది ట్రెండ్ ను చూపించదు, అక్కడ ఉన్న డేటాకి తగ్గట్టుగా ట్రెండ్ ఎలా ఉందో అది చూపిస్తుంది. రిగ్రెషన్ ట్రెండ్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డేటా లేకుండా మీరు దాన్ని ఎంత డ్రాగ్ చేయాలన్నా డ్రాగ్ చేయలేరు. ఖచ్చితంగా డేటా ఉన్నంత వరకు మాత్రమే ఈ ట్రెండ్ అనేది అప్లికబుల్ అవుతుంది.